ఆంధ్ర మన ఐపీఎల్. ఇది ఎలిమినేటర్. ఒకవైపు వైజాగ్ వారియర్స్ అండ్ ఇంకొక వైపు కోస్టల్ రైడర్స్. షేక్ రషీదా లేదా కేఎస్ భరత? ఎంఎస్ కుమార్ ఫార్మర్ ఆంధ్ర రంజీ కెప్టెన్. ఆ బెల్ రింగ్ చేశారు. డప్పు మొదలైంది, దరువు స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ లేనమేజ్ అగ్రెసివ్ ఇంటెంట్ తోటి ఆడాలి, ఎందుకంటే మంచి స్కోర్ కనుక సెట్ చేస్తే 170 175 ప్లస్ ఇక్కడ ఖచ్చితంగా ప్రెషర్లో ఉంటారు. వా ఏంటండి చెప్పడం ఏంటండి, ఇప్పుడే చెప్తున్నారు. క్లాస్ కనిపిస్తుంది, ఒక విరాట్ కోహ్లీ కనిపిస్తున్నాడు. ఆహా, కవర్ డ్రైవ్, ద బెస్ట్ షాట్. రెండోసారి ఈ బాల్ అయితే బాస్ ఒక్కళ్ళు ఒక ఇంచు కదలలేదు. ఏంటి గురు ఈ బ్యాటింగ్, నిజంగా షేక్ రషీద్ బ్యాటింగ్ కోసం నిజంగా సప్త సముద్రాలు దాటి వెళ్ళొచ్చు. అంత మంచి బ్యాటింగ్, అంత మంచి స్టైల్. వా 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 టూ గుడ్, టూ గుడ్. 4, 1, 2, 3, 4 అన్ని 4లే. గెటింగ్ బెటర్ అండ్ బెటర్, ఈవెన్ బెటర్. ఇది మాత్రం షేక్ రషీద్ రఫ్ ఆడిస్తున్నాడు, మామూలుగా ఆడట్లేదు ఇక్కడ. ఇది మాత్రం నిజంగా యాంటీ క్లైమాక్స్ అనే చెప్పాలి. అద్భుతంగా ఆడాడు ఇంతసేపు, ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు షేక్ రషీద్. ఇంపార్టెంట్ వికెట్ కోల్పోయారు ఇక్కడ కోస్టల్ రైడర్స్. రషీద్ గాన్ ఫర్ 24, రైడర్స్ 28 for 1. ఇది కూడా అలానే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఎక్సలెంట్ షాట్ అండ్ మాక్సిమం బ్యూటిఫుల్ షాట్. నో డౌట్ ఆ 17 తర్వాత ఇంకో 2 సార్లు 28 ఉంది. అండ్ ఇక్కడ మరొక బౌండరీ. ఎద్దుకోండి, మాట్లాడుతున్నాం. స్వీప్ షాట్ అండ్ స్ట్రైట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ బిగ్ వికెట్ నెంబర్ 2. ఆడాలి షాట్స్, కానీ ఏ టైంలో ఎక్కడ ఆడాలి అది. టెండూల్కర్ హ్యాస్ టు గో బ్యాక్ 19 రన్స్కి 57 for 2. అవుట్సైడ్ ది ఆఫ్ స్టంప్, క్యాచ్ గాన్. బ్లఫ్ చేసినట్టు అనిపించింది ఇది. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. 2 balls-లో 2 wickets. And Harsha will be very disappointed, gone without scoring. 57 for 3 riders. డైరెక్ట్ టు ద ఫీల్డర్, డైరెక్ట్ హిట్ అయితే మాత్రం ఓహ్ టూ గుడ్. మరి అవుటా చూద్దాం ఇక్కడ రన్అట్. అండ్ ఓ ఎస్, డైరెక్ట్ హిట్స్ మనం ఎన్నోసార్లు చూసాం. మనం చాలాసార్లు అవుటే ఉంటుంది అది. అండ్ ఎస్, మంచి వికెట్ వైజాగ్ వారియర్స్కి. కాలింగ్ కొద్దిగా లేట్ ఉండే శశి. అండ్ ధరణి కుమార్ అవుట్ ఫర్ 10, 71 for 4. Big shot, maximum, huge hit, 6 runs. Big match player లేకాజ్ రెడ్డి. అండ్ లేకాజ్ రెడ్డి మాత్రం ఆగే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే ఇలాంటి షాట్స్ కొడతాడు కాబట్టి. ఎంత ఫ్లాట్గా వెళ్ళిందంటే త్రో వేస్తే బౌండరీ రోప్ నుంచి ఎంత ఫ్లాట్ ఉంటుందో అంత ఫ్లాట్గా. గ్రేట్ షాట్. బాల్ గాల్లో ఉంది, వెనకాల ఫీల్డర్ ఉన్నాడు. అండ్ విల్ బి ఎ స్పెక్టేటర్. చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఇది. అభిషేక్ షాకిల్స్ బ్రేక్ చేశాడు ఫైనలీ సిక్సర్తో. 37కి మూవ్స్ ఆన్ టు. అండ్ ఇక్కడ చూస్తే నో బాల్. అండ్ ఇక్కడ అవుట్ ఇన్ టు ద హ్యాండ్స్, బట్ నో బాల్ ఇక్కడ. ఐ థింక్ ఓవర్ స్టెప్ చేశాడు బౌలర్ ఇక్కడ. అండ్ రైట్ బ్యాటింగ్, వెరీ స్మార్ట్ బ్యాటింగ్ ఫీల్డ్ ప్రకారము. అండ్ జరిగి ఆ ఫీల్డ్ ప్రకారం లేకర్స్ చాలా తెలివితో ఆడాడు ఈ బౌండరీ. అండ్ ఆల్మోస్ట్ మిమ్మల్ని ప్రౌడ్ చేసేసాడు మనోహర్. అండ్ ఇక్కడ వికెట్, ఎస్. అండ్ హియర్ వి గో, పూర్ రన్నింగ్ ఇది. అది కూడా లేకర్స్ అటువైపు వెళ్ళింది. నాన్ స్ట్రైకర్ అండ్ బిగ్ హిటర్, మంచిగా ఆడుతూ అన్నెసెసరీ రన్ ఇదైతే. కానీ ఫీల్డర్కి క్రెడిట్ ఇవ్వాలి. బ్రిలియంట్ రన్ అవుట్ హెబ్బార్. 27 balls for 43 runs and 142 for 5. రైట్ యార్కర్ బాల్ గాల్లో, ఫీల్డర్ వస్తున్నాడు.
ఇదైతే ఇంకో వికెట్ పడి ఆపర్చునిటీ అండ్ గాన్. వికెట్లు పడిపోతున్నాయి. ఇందాక రన్అట్, ఇప్పుడేమో సిల్లీ షాట్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. Karthik out for 0, 142 for 6. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అనొచ్చు కెప్టెన్ చెప్పానా అందుకనే ఫీల్డ్ చేంజ్ చేయలే, నువ్వు చెప్పినట్టే వికెట్ తీస్తావు కదా అని. షేక్ అబ్దుల్లా 6 of 7, 152 for 7. డాట్ బాల్. కేఎస్ భరత్ మిస్ చేసుకున్నాడు. ఒక్క రన్ తక్కువ ఏది ఆ స్టంప్స్కి తగిలుంటే. నెవర్దలెస్ వారియర్స్ మాత్రం నిజంగానే అద్భుతమైన బౌలింగ్ చేశారు ఇవాళ. 153 for 7కి రెస్ట్రిక్ట్ చేశారు 20 ఓవర్స్లో. దిల్ బి హ్యాపీ లాట్. సో వైజాగ్ వారియర్స్ ఖచ్చితంగా ఇన్ గేమ్ అండ్ వైజాగ్ వారియర్స్ ఖచ్చితంగా నమ్ముతారు ఎస్ ఈ స్కోర్ ఈజీగా ఛేదించవచ్చు. ఎందుకంటే 140, 154. ఆహాహాహా, ఏమన్నా స్టార్ట్ ఇది, నార్మల్ స్టార్ట్ కాదు, క్రేజీ స్టార్ట్ ఫర్ వైజాగ్ వారియర్స్. ప్లే అనగానే బాల్ బయటికి. ఓ, ఇక్కడ బౌండరీ వచ్చే అవకాశం. ఎస్, మరి బయటికి వెళ్ళిందా లేదా? లేదు. అంపైర్ సిగ్నల్ 4. ఈసారి ఓవర్ ద కవర్స్ ఇంకొక బౌండరీ. మీరన్నది కరెక్టే, సాధ్యమైనంత తొందరగా మ్యాచ్ ఫినిష్ చేయాలి. మంచి పిచ్ హిట్టర్గా వాడుతున్నారు ఇక్కడ మునీష్ని. మరి ఇక్కడ ఎస్ వికెట్. ఎక్కువసేపు ఆ ఆనందం మిగల్లేదు. 3 బౌండరీలు కొట్టాడు, కానీ ప్రమోద్ లాస్లాఫ్ వెనక్కి వెళ్ళక తప్పదు. మునీష్ వర్మ మీరు అంటున్నట్టు అగ్రెసివ్గా ఆడాడు. 13 రన్స్కి అవుట్. 15 for 1 వారియర్స్. వాట్ అ షాట్. మ్యాన్ ఇన్ ఫార్మ్, మ్యాన్ ఇన్ టోటల్ కంట్రోల్. ఫంటాస్టిక్ షాట్ ఇది. అశ్విన్ హెబ్బార్ ఆడుతున్నప్పుడు చూడటానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నాడు. వాహ్, వాట్ ఎ కవర్ డ్రైవ్, లవ్లీ ఫీల్డింగ్. ఆపాలి ఇవన్నీ కూడా, చాలా చాలా కష్టం. లేకపోతే డెఫినెట్లీ అ బిగ్ నో. ఇలాంటివి మిస్ చేయకూడదు, దట్ టు అ క్రూషల్ మ్యాచ్లో. అదిగో ఇన్నడు మీ కామెంటరీ. ఇందాకే వెళ్ళాల్సింది, కాకపోతే కొంచెం ఒక బాల్ లేట్ అయింది అంతే. అండ్ బౌండరీ వచ్చింది కేఎస్ భరత్. మాట్లాడుతూనే ఉన్నాం, ఇక్కడ ఉంది ఆపర్చునిటీ. వదిలేశాడు. ఇలాంటి క్యాచ్ వదిలితే మ్యాచ్ ఎట్లా గెలుస్తారు? లాంగ్ ఆఫ్ ఫీల్డర్ పెట్టుకొని పెద్ద షాట్ ఆడటానికి వెళ్ళాడు. అండ్ బిగ్ ఆపర్చునిటీ ఇది అశ్విన్ హెబ్బార్కి. అంత ఈజీ క్యాచ్ చేతిలో ఉంది, పొజిషన్ కరెక్ట్ రాలేదు, ఇంకా చాలా దూరంగా ఉంది ఆ బౌండరీ రో. బహుశా అది తన మైండ్లో ఉండి ఉంటుంది. బట్ నెవర్దలెస్ 6 runs ఇచ్చాడు. అండ్ ఇంపార్టెంట్ వికెట్ తీసుకునే ఛాన్స్ కోల్పోయారు కోస్టల్ రైడర్స్. ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలనుకున్నాడు, కానీ బ్యాక్ ఫుట్ మీద ఆడాడు. స్టిల్ బౌండరీ వచ్చింది. 6 రావాల్సింది 4 వచ్చింది అంతే. ఈసారి అప్పిష్గా ఆడాడు. అపకాట్, ఊపర్ కట్, అప్పర్ కట్, ఏదైనా సరే దీంతోనే హాఫ్ సెంచరీ పూర్తి. ఫ్యాన్స్ హ్యాపీ, డగౌట్ వెరీ వెరీ హ్యాపీ. 94 for 1. అండ్ ఈసారి కేఎస్ భరత్ అండ్ వెరీ పువర్ ఫీల్డింగ్. ఆపాల్సింది అది. ఆర్డినరీ ఎఫర్ట్. కేఎస్ భరత్కి ఒక బౌండరీ. ఈ సీజన్ మొత్తం చూసాం, కానీ ఫీల్డర్ ఉన్నాడు, క్యాచ్ తీసుకున్నాడు. ఎక్సలెంట్ క్యాచ్. ఇందాక ఒక బౌండరీ వదిలేశాడు, కానీ ఇప్పుడు మాత్రం 100% ఎఫర్ట్ ఇచ్చాడు. Fantastic knock. Ashwin Abha gone for 67, 124 for 2. ఓ అపీష్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ల్యాండ్ అయింది అంతే. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది ఇక్కడ. కేఎస్ భరత్ పెద్ద షాట్కి వెళ్ళాడు. అండ్ 6 కూడా వచ్చింది. బ్రిలియన్ స్ట్రైక్. ఈ షాట్ గురించి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. 8 వికెట్లు చేతిలో ఉన్నాయి, ఇంకా రిస్క్ తీసుకునే టైం వచ్చింది. లాస్ట్ టైం అయితే మిస్టేక్ చేశారో, లేట్ చేశారో, అది ఈసారి చేయట్లేదు. గుడ్ షాట్ భరత్ నుంచి. షాట్ భరత్. అండ్ మంచి అటెంప్ట్ డీప్ మిడ్ వికెట్లో. మ్యాచెస్ ఏమైనా గెలవాలంటే ఇలాంటి అవుట్ స్టాండింగ్ క్యాచెస్ తీసుకోవాలి. హాఫ్ ఛాన్స్ ఇది ఫీల్డర్ నుంచి. చాలా బ్రిలియంట్ ఎఫర్ట్.
వాట్ ఎ టెరిఫిక్ షాట్. తేజ బ్రిలియంట్ ఫుట్ వర్క్, లేట్ ఆడాడు అండ్ పర్ఫెక్ట్గా గ్యాప్లో కూడా పంపించాడు బాల్ని. అండ్ హియర్ వి గో, దట్స్ ఇట్. కెప్టెన్ నుంచి 50, మిస్టర్ కన్సిస్టెంట్ కేఎస్ భరత్ 42 బాల్స్లో 50 అండ్ దాంట్లో 3 బౌండరీలు, ఒక బ్రిలియంట్ సిక్సర్ కూడా ఉంది. వెల్ డన్ భరత్. సూపర్ నాక్, క్యాప్టెన్స్ నాక్ భరత్. వాట్ అ మ్యాచ్ సో ఫార్ భరత్కి. మంచి క్యాప్టెన్సీ, మంచి బౌలింగ్ చేంజెస్. అండ్ ఇప్పుడు ఆ సింగిల్తో, ఇన్ఫ్యాక్ట్ ఆ బౌండరీతో వైజాగ్ వారియర్స్ ఈ మ్యాచ్లో అద్భుతంగా, కంఫర్టబుల్గా, కన్విన్సింగ్గా విక్టరీ నమోదు చేశారు. ఇంకొక అడుగు దూరంలో ఏపీఎల్ సీజన్ 3లో ఫైనల్కి చేరాలంటే మ్యాన్ ఆన్ ద స్క్రీన్ కెప్టెన్ కేఎస్ భరత్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు. ఈ సీజన్లో చాలా చాలా కన్సిస్టెంట్గా ఆడాడు. కంగ్రాచులేషన్స్ వైజాగ్ వారియర్స్. వైజాగ్ వారియర్స్ బ్యాటింగ్, మునీష్ 13కి అవుట్, 5 బాల్స్లో. హెబ్బార్ ద టాప్ 4 పర్ఫార్మర్ 67, 51 బాల్స్లో. కేఎస్ భరత్ 58 of 47 అండ్ 19 ఓవర్స్లో ఈ మ్యాచ్లో విజయం సాధించేశారు. కోస్టల్ రైన్స్ బౌలింగ్లో ప్రమోద్ 1 వికెట్ తీసుకున్నాడు. సిద్ధార్థ ఇంపాక్ట్ ప్లేయర్ 1 వికెట్. కానీ ఇంకా మిగతా ఎవరు కూడా వికెట్స్ తీసుకోలేకపోయారు. మన ఆంధ్ర మన ఏపీఎల్